సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాష్ట్ర హైర్ బస్సు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు. అలానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2400 బస్సులు ఉన్నాయి. 7000 మంది డ్రైవర్లు పనిచేస్తున్న ఆర్టీసీ లో మేనేజ్మెంట్ ఒక టెండర్, అలానే ఓనర్స్ కి అగ్రిమెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఓనర్స్ మధ్యలో ఒక అగ్రిమెంట్ టెండర్. దీంట్లో కామన్ గా లేబర్ వేజెస్, లేబర్ చట్టాలు అమలు చేయడం ఉంది. అమలు చేస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ అగ్రిమెంట్ ఇస్తుంది. అమలు చేయాలని చెప్పేసి టెండర్లను పేర్కొంది మేనేజ్మెంట్. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి ఈ టెండర్ల పేర్కొన్న విధంగా, అగ్రిమెంట్ పేర్కొన్న విధంగా ఎక్కడ అమలు అవ్వట్లేదు. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ 5 డ్రైవర్లు తీసేశారు. ఇటువంటి నోటీస్ ఇవ్వడం తీయడం కరెక్ట్ కాదు. అలానే మీరు అగ్రిమెంట్ చేశారు, ఓనర్స్ మేనేజ్మెంట్ మధ్యలో అగ్రిమెంట్ ఉందండి. లేబర్ చట్టాలు, లేబర్ వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అమలు చేయకపోగా ఈ విధంగా అన్యాయంగా తీసేయడం కరెక్ట్ కాదండి. అలానే గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న డ్రైవర్ ఒక ఆయన యాక్సిడెంట్ లో కాలు ఇరిగిపోయి ఉన్నాడు. ఈ రోజు మేనేజ్మెంట్ పట్టించుకోలేదు, అవతల ఓనర్ పట్టించుకోలేదు. ఈ రోజు కుటుంబం రోడ్డు బయటది. అలానే ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా ఏదైతే ఈఎస్ఐ చట్టం అని చెప్పేసి ఎండీ గారు కింద అన్ని డిపోలకు ఒక సర్క్యులర్ జారీ చేస్తారు 2007లో. ఎవరైతే డిపోలో 20 మంది పైబడి కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తున్నారో రికవరీ చేయాల్సిన బాధ్యత ఆ డిపో మేనేజర్ది. కానీ దీన్ని ఉల్లంఘిస్తున్నారు ఆ డిపో మేనేజర్ కూడా. అలానే ఇంకోటి ఏంటంటే, ప్రధాన సమస్య ఏంటంటే, వీళ్ళకి జీతాలు కూడా వాళ్ళకి నచ్చినట్టు ఇస్తున్నారు. 16 గంటలు 15 గంటలు పని చేయించుకుంటున్నారు. యాక్చువల్ గా లేబర్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి రావాల్సింది 8 గంటల డ్యూటీకి 21,800 రావాలి జీతం. 8 గంటల డ్యూటీకి అన్ని కలుపుకొని వీటికి 4 ఆఫ్లు, అలానే పండుగ సెలవు కలుపుకొని 21,800 రావాలి 8 గంటలు. కానీ వీళ్ళ చేత 16 గంటల డ్యూటీ చేయించుకుంటారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే అవతల మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు, ఇవతల ఓనర్స్ కూడా పట్టించుకోవట్లేదు. ప్రధానంగా బలవుతున్నారు కార్మికులు. మేనేజ్మెంట్ దీని బాధ్యత, పూర్తి బాధ్యత మేనేజ్మెంట్. ప్రిన్సిపల్ ఎంప్లాయీగా బాధ్యత అనేది మేనేజ్మెంట్. మేము డిమాండ్ చేస్తున్నాం, మేనేజ్మెంట్ దీని తక్షణమే మాకు న్యాయం చేయాలి. చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంగా ఆందోళన చేయడానికి సిద్ధం, సమ్మెకు కూడా సిద్ధం మేము అందరం. రాష్ట్ర హైర్ బస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సిఐటియు సార్, మేము తెలియజేస్తున్నాం. అద్దె బస్సుల యాజమాన్యకి, ఆర్టీసీ యాజమాన్యకి కూడా అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు పిఎఫ్, ఈఎస్ఐ, వారాంతపు సెలవులు అవన్నీ అగ్రిమెంట్ ప్రకారంగా రాసినప్పుడు ఎందుకు ఈ స్టేట్ లో 129 డిపోలు ఎందుకు అమలు చేయలేదు? మీకు వాళ్ళకి ఏమైనా లాలజీ ఏమైనా ఉందా? అంటే డ్రైవర్లు దీనికి సూక్తులైపోయి బలైపోవాలా? ప్రతి డిపోలను కూడా డ్రైవర్లు కూడా ఆచరించిన వేధింపులే. ఇదే మాట్లాడతా డ్రైవర్ల మీద. ఎవడన్నా అడ్డు వచ్చినా చేసిన డ్రైవర్దే బాధ్యత. ఎవడన్నా తప్పు లేకుండా డ్రైవర్నే దించిడు. ఒకవేళ యాక్సిడెంట్ అయిన డ్రైవర్ని ఏదైతే అతనికేమో యాజమాన్యం పట్టించుకోకపోవడం, ఒకవేళ యూత్ ఒక ఆర్టీసీ దగ్గర తీసుకొచ్చి పెడితే మాకు మీ వల్ల ఇలా జరిగింది కాబట్టి మేము ఆపేస్తున్నాం. ఎండీ గారు సర్కిల్ రాలేదు, ఎండీ గారు ఆర్డర్ రాలేదు. ఒక డ్రైవర్ స్టేట్ ఈ రోడ్లో 360 కిలోమీటర్ల డ్రైవర్ కి అప్పటి గతంలో ఎండీ గారు, కాను గారు 40, 50, 66 పైసలు వేసి 360 కిలోమీటర్లకి డబ్బులు ఇస్తే మరి ఇద్దరు డ్రైవర్ కి కలిపి 6,800 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఇస్తున్నారా? దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? మీకు పిఎఫ్ లోని, ఈఎస్ లోని ఏమన్నా ఉంటే చూసుకోండి. డ్రైవర్లు బతుకుల మీద కొట్టద్దు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఇప్పుడు దీపావళి డ్రైవర్లు గాని, విశాఖపట్నం ఆరమ్మ గారు గాని తీసుకొని మా డ్యూటీలు వాళ్ళకి ఇప్పించకపోతే మాత్రం ఈ శుభవార్త కరెక్ట్ గా 129 డిపోలకి వెళ్తాది. మేము అందరూ పాల్గొంటాం. న్యాయం చేసే వరకు కూడా పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. చిప్పాడ పద్మ, మా ఆయన గారి పేరు చిప్పాడ శ్రీనివాసరావు. ఆర్టీసీలో 15-16 సంవత్సరాలు బట్టి ఆర్టీసీ అద్దె బస్సు చేస్తున్నారు. తనకి ఎప్పుడు బాగానే చేస్తారు. ఆ రోజు ఏమో మరి అది యాక్సిడెంట్ అయ్యింది. చాలా మేమైతే పిల్లల ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ మాకు ఎవరు సహాయం చేయలేదు. బస్సు ఓనర్ అయితే 10,000 మామూలుగా ఖర్చులకు ఇచ్చారు. ఈయన 10 డ్యూటీలు చేస్తే 10,000 ఇచ్చారండి. అవి అప్పుడే అయిపోయేవి. మాకు ఏదో న్యాయం చేయాలని మేము మరి కోరుకుంటున్నాము. చాలా పిల్లడు బాగా ఇదైపోయాడండి మా బాబు. పిల్లలు ఎలా పోషించుకుంటాడో తెలియదు. మరి ఏదో తగినంత సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.